ఇప్పుడు మనకు అశోక్ నగర్ గావచ్చు, దిల్సుఖ్ నగర్ గావచ్చు, ఇటు అమీర్పేట్ గావచ్చు. కోచింగ్ సెంటర్‌లలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువ చేసే తప్పులేంటి? వాళ్ళు వాళ్ళని వాళ్ళు తెలుసుకోకుండా జాయిన్ అవ్వడం. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు వాళ్ళు చేసే తప్పులేంటి? అసలు వాళ్ళు కోచింగ్ సెంటర్‌లో ఏ స్థాయిలో ఉన్నప్పుడు జాయిన్ గావాలి? జాయిన్ అవ్వడం అవసరమా? కాదా? స్టూడెంటు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసొచ్చిన తర్వాత జనరల్‌గా మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఈ ఇంజినీరింగ్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, అకాడమిక్ సిస్టమ్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్. ఎగ్జామ్స్‌కి దగ్గర పడుతుంటే మనం చదువుతాము. 1 వీకో, 10 డేసో, 1 మంతో చదువుతాము. ఎగ్జామ్స్ రాసేస్తాం, వచ్చేస్తాం. కానీ ఈ పోటీ పరీక్షలనేది హ్యూజ్ కాంపిటీషన్. ఇప్పుడు నేను ఈ సంవత్సరం జాయిన్ అయితే నా సీనియర్, సూపర్ సీనియర్ ముందోళ్ళు ఒక 5, 10 సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరితో మనం పోటీ పడాలి. సో, ఆ పోటీ పడాలి అంటే ఫస్ట్ స్టూడెంట్స్ బేసిక్ రీసెర్చ్ చేసుకొని, ఫండమెంటల్స్ నేర్చుకొని, సిలబస్‌లు అన్నీ తెలుసుకొని, దాని తర్వాత కోచింగ్ అనే కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తే బావుంటది. ఈ బేసిక్స్ తెలియకుండా డైరెక్ట్‌గా నేను ఫీజు కట్టేస్తే మొత్తం అన్నీ వాళ్ళే చెప్తారని ఏ కోచింగ్ సెంటర్ అయినా వాళ్ళ వాళ్ళ మాటలు నమ్మేసి మీరు ఫీజు కట్టడం అనేది నేను గూడా ఒక కోచింగ్ సెంటర్ తరపునే కానీ స్టూడెంట్స్ ఎక్కడ మోసపోతారు అంటే ఈ బేసిక్స్ లేకుండా ఫీజు కట్టేస్తే మొత్తం వాళ్ళే నేర్పించేస్తారు అనే అపోహలో ఉంటారు. ఎందుకంటే కట్టిన ప్రతి ఒక్కళ్ళు ఒకే ప్లాట్‌ఫార్మ్‌లో ఒకే లెవెల్‌లో ఉండరు. మీతో మీ క్లాస్‌లో మెరిటోరియస్ స్టూడెంట్ మీతో పాటు ఫీజు కడతాడు. మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ అయితే మీరు ఫీజు కడతారు. ఇద్దరికీ ఒకటే క్లాస్ రూమ్. బాగా చదివేవాడు ఆటోమేటిక్‌గా దాన్ని అందుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. మీరు బేసిక్స్ లేక దాన్ని అందిపుచ్చుకోలేక మీరు యావరేజ్‌గా ముందుకు వెళ్తూ ఉంటారు. సో, ఇద్దరికి డిఫరెన్స్ వచ్చేస్తుంది. అల్టిమేట్‌గా మీకు నిరాశ ఎదురవుతుంది. సో, వాటన్నిటిని బ్రేక్ చేయాలంటే ముందు ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో ఒక యావరేజ్ స్టూడెంట్ కాదు, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ఒక మెరిటోరియస్ స్టూడెంట్‌కున్న బేసిక్ స్కిల్స్ ఏంటి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా సైన్స్ సబ్జెక్ట్స్ పక్కకు పెడితే అట్‌లీస్ట్ ఇక్కడ కావాల్సినవి సోషల్ సైన్సెస్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇలాంటి వాటిలో బేసిక్స్ అనేవి కరెక్ట్‌గా నేర్చుకొని, కొంత టైం ఇన్వెస్ట్ చేసి, అది ముందు నేర్చేసుకొని, తర్వాత క్లాస్ రూమ్‌లోకి కోచింగ్ అనే ఒరిజినల్ క్లాసెస్‌లోకి ఎంటర్ అయితే అప్పుడు బావుంటుంది. సో, ఇక్కడ కోచింగ్ తీసుకోవాలా లేదా అనేది ఇట్స్ డిఫరెంట్. మనకు అందుబాటులో ఉన్న సపోర్ట్ సిస్టమ్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావచ్చు, ఆ పేరెంట్ సపోర్ట్ కావచ్చు, ఇలా రకరకాల సపోర్ట్ సిస్టమ్ మనకి ఉన్న దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. మనకి డబ్బులున్నాయి, నేను అఫోర్డ్ చేయగలను అనుకున్నప్పుడు కోచింగ్‌లో జాయిన్ అయితే బెటర్. అందులో ఇబ్బందేం లేదు. కానీ మనకి రిసోర్సెస్ తక్కువున్నప్పుడు దాన్ని క్వాలిటేటివ్‌గా ఎలా యూజ్ చేయాలి అనే దాని మీద కొంత రీసెర్చ్ చేసుకొని, రకరకాల సీనియర్స్ యొక్క సపోర్ట్ తీసుకొని, ఎక్స్‌పర్ట్స్‌తో కన్సల్ట్ చేసి, నా పరిస్థితి ఇదని డిస్కస్ చేసి, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి తప్ప, అందరికీ వన్ షర్ట్ ఫిట్స్ ఆల్ అని చెప్పేసి అందరికీ ఒకటే షర్ట్ ఫిట్ అవ్వదు కాబట్టి, మనం మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం, మనం ఎటువంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి అనే డెసిషన్ తీసుకుంటే చాలా బావుంటుంది. దాదాపు మీరు 15 సంవత్సరాల నుంచి మెంటర్‌గా ఉన్నారు. ఫీల్డ్‌లో ఉన్నారు గదా! ఇప్పుడు మీరు చూసినా గావచ్చు, లేకుంటే మీ ఇన్‌స్టిట్యూట్‌లో గావచ్చు, ఒక సాధారణ స్టాండర్డ్ గల ఒక అభ్యర్థి బాగా కష్టపడి విజయం సాధించిన సందర్భం ఉన్నదా? అట్లాంటి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా? ఈ తక్షశిల ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ గత 10 ఇయర్స్ బట్టి ఈ ఫీల్డ్‌లో మొన్న 11థ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ గూడా చేశాము. సో, ఈ గత 11 ఇయర్స్‌గా నేను కోచింగ్ సెంటర్ రన్ చేస్తున్న అనుభవంలో ఆల్మోస్ట్ ఒక 40-50 మెంబర్స్ ర్యాంకర్స్‌తో నేను జర్నీ చేయడం జరిగింది. ఈ 40, 50 మెంబర్స్ ర్యాంకర్స్ కాకుండా మోర్ థాన్ ఒక 150, 200 మెంబర్సు సక్సెస్ అవ్వని వాళ్ళతో నేను జర్నీ చేసున్నాను. ఈ 40, 50 మెంబర్స్ కన్నా ఇంకా మెరిటోరియస్ స్టూడెంట్స్, ఇంకా బెటర్‌గా ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడం నేను చూశాను. సో, ఈ పాజిటివ్స్, నెగెటివ్స్, సక్సెస్, ఫెయిల్యూర్స్ ఈ అన్ని జర్నీలో ఆల్మోస్ట్ నేను చెప్పాలనుకున్న ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అందులో సాయి కృష్ణ అనే ఒక అబ్బాయి బిఫోర్ లాస్ట్ ఇయర్ 94థ్ ర్యాంక్ వచ్చింది. ఎందులో సివిల్స్‌నా సార్? సివిల్ సర్వీసెస్‌లో. ఇప్పుడు రాజస్థాన్‌లో ఐఏఎస్‌గా బాధ్యతలు ఎక్కడ నిర్వర్తిస్తున్నారు. ఎక్కడ అబ్బాయిది? కరీంనగర్. కరీంనగర్. తను ఆల్రెడీ 2017లో ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అప్పటినుంచి మళ్ళీ కష్టపడి అదే పని మీద ఒక మంచి సర్వీస్‌లో ఉండి, ఆ సర్వీస్ యొక్క ఆహ్, ఫ్రూట్స్‌ని ఎంజాయ్ చేయకుండా, ఆ లగ్జరీస్‌ని ఎంజాయ్ చేయకుండా, నిరంతరం మళ్ళీ ఎఫర్ట్ పెట్టి, మళ్ళీ ప్రిలిమ్స్, మళ్ళీ మెయిన్స్ అలా మల్టిపుల్ టైమ్స్ రాసి 2023లో మళ్ళీ ఆల్ ఇండియా 94థ్ ర్యాంక్ రావడం జరిగింది. సో, సాధారణమైన ఒక అభ్యర్థి డూ ఆర్ డై ఇంక ఎలా అయినా ర్యాంక్ కొట్టాలి నిరంతరం చదవడం ఒక ఎత్తైతే, ఆల్రెడీ సర్వీస్‌లోకొచ్చి మళ్ళీ జాబ్ చేసుకుంటూ, అక్కడ ఎంగేజ్‌మెంట్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకుంటూ, మళ్ళీ
ఈ కాంపిటీషన్‌లో ఉన్న ఈ 10 లక్షల మందితో పోటీ పడడానికి మళ్ళీ అదే పని మీద కూర్చొని, ఆ లిమిటెడ్ టైమ్‌ని యుటిలైజ్ చేసుకొని ఎంత కష్టపడాలి, ఆ పర్సివరెన్స్ ఎంతుంది, ఆ హార్డ్ వర్క్ అన్నీ నేను తనలో చూశాను. అలాగే డిగ్రీ స్థాయి నుంచి ఒక స్టూడెంట్ కోమల్ జైన్ అనే అమ్మాయి. ఎక్కడి నుంచి అండి? పాలకొల్లు. ఓకే. వెస్ట్ గోదావరి, పాలకొల్లు జిల్లా నుంచి. తను ఎర్లీగా డిగ్రీ విత్ ఐఏఎస్ ఈ ప్రోగ్రామ్‌లో తను జాయిన్ అయింది. దాని తర్వాత ఎర్లీగా 22 ఇయర్స్‌కి తను అటెంప్ట్ ఇచ్చి, రెండో అటెంప్ట్‌లోనే తను ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్‌లోకి ఎంటర్ అయింది. సో, తనకున్న బ్యాక్‌గ్రౌండ్ తనకి చాలా హెల్ప్ అయింది. అలాగే తను డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా కన్సిస్టెంట్‌గా, రెగ్యులర్‌గా ఒక మెటిక్యులస్ ప్రిపరేషన్, ప్రాపర్ స్ట్రాటజీని ఫాలో అయ్యి, ఐ మీన్ టు సే ఆ ఎర్లీ ఏజ్‌లో అంత మెచ్యూరిటీ ఉండదు. కానీ తను ఎక్స్‌పర్ట్స్‌ని కన్సల్ట్ చేసుకుంటూ, రెగ్యులర్‌గా, కన్సిస్టెంట్‌గా ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేస్తూ, రెగ్యులర్‌గా ఆన్సర్ రైటింగ్ రాస్తూ, తన ఫెయిల్యూర్స్‌ని ఓవర్‌కమ్ అయ్యి ఎర్లీగా సక్సెస్ అవ్వడం అనేది తనలో చూశాను. అంటే నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒక లాంగ్ టర్మ్ అభ్యర్థి జాబ్ చేసుకుంటూ కూడా ఎలా సక్సెస్ అయ్యాడు, అలాగే ఎర్లీగా డిగ్రీ స్థాయి నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎర్లీగా ఎలా సక్సెస్ అయ్యారు. సో, ఇప్పుడు ఇద్దరికీ కూడా ఆ అమ్మాయి మీ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయి స్టాండర్డ్ ఎట్లా? అంటే అబోవ్ యావరేజా? ర్యాంకరా? లేకుంటే బిలో యావరేజా? మీకు అర్థమై ఉంటది కదా! తను ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్. ఓకే. సో, ఇంగ్లీష్ మీడియం బ్యాక్‌గ్రౌండ్‌తో ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్. ఇంటర్మీడియేట్‌లో కూడా తనకి 950 కన్నా ఎక్కువ మార్కులే వచ్చాయి. సో, ఆ స్టూడెంట్‌కి ఆ బ్యాక్‌గ్రౌండ్ అనేది చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అంటే జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఈ సిలబస్సే కాదు. మనం స్కూల్ లెవెల్ నుంచి ఏవైతే నేర్చుకుంటూ ఉన్నామో ఆ స్కిల్స్, ఆ నాలెడ్జ్ కూడా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ మంచిగా వచ్చుండాలి. హ్యాండ్ రైటింగ్ బాగుంటే మెయిన్స్‌లో మార్కులు ఎక్కువ వస్తుంటాయి. అలాగే బేసిక్ యాప్టిట్యూడ్ మనకి సబ్జెక్ట్‌ని ఈజీగా రివైజ్ చేయడానికి కావచ్చు, నోట్స్ రాసే హ్యాబిట్ కావచ్చు, మన ప్రెజెంటేషన్ స్కిల్స్ కావచ్చు. ఇవన్నీ మనం స్కూల్ లెవెల్‌లో నేర్చుకుంటూ వస్తుంటాం. సో, ఇవన్నీ లేకుండా డైరెక్ట్‌గా నాకు ఏమీ లేవు, నేను డైరెక్ట్‌గా సివిల్స్ కోచింగ్ తీసుకొని సక్సెస్ అయిపోతానంటే అది కష్టం. కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది. మళ్ళీ ఇవన్నీ నేర్చుకొని మనం పోటీ పడాలి. సో, ఆల్రెడీ స్కూల్ లెవెల్‌లో ఉన్న ఈ స్కిల్స్ అన్నిటితో పాటు మనం ఎగ్జామ్‌కి ఏం కావాలో ఆ సిలబస్‌ని నేర్చుకొని ముందుకెళ్ళడం ఈజీ కదా! సక్సెస్ అనేది తొందరగా వస్తుంది కదా! ఇది మనం గమనించాలి.